కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కార్ట్ పెట్టిన వెంటనే నిమిషంలో డబ్బులు చేతికంది ఈ ఆధునిక యుగంలోనూ నేటికి ఇంకా కొన్ని ప్రాంతాలు కనీస వసతులు కూడా లేకుండా వెనుకబడి ఉన్నాయి. అలాంటి ఒక గ్రామం ఎటు చూసిన ప్రకృతి అందం. వారు ప్రకృతికి దగ్గరగా అడవి తల్లి ఒడిలో బిడ్డలై బ్రతుకుతున్నారు. ఆధునికతకు, అభివృద్ధికి అతి దూరంగా, పేదరికానికి అతి దగ్గరగా కనీస అవసరాలైన విద్యుత్, చదువు కూడా నోచుకోకుండా జీవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సృజనవాణి అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించి ముందుకు వచ్చింది. ఆ గ్రామాలలో ప్రజలకు చైతన్యం తేవాలని నడుం బిగించింది. చైతన్యం తేవాలంటే ముఖ్యమైనది విద్య అని గుర్తించి అక్కడ వెంటనే పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వెంటనే గ్రామ పెద్దలను సమావేశపరిచి విద్య యొక్క ఆవశ్యకతను వివరించారు. మొదట్లో అంతగా స్పందించకపోయినా క్రమంగా వారు దాని విలువను గుర్తించి పాఠశాల నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. చేయి కలిసింది, ఊరంతా ఒకటయ్యింది. తమ రాగం తామే మార్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. సరిగ్గా 2005 సంవత్సరంలో ఈ మాడుగుల మండలంలోని వరద ముంపైన గ్రామాలు వార్తాపత్రికల ద్వారా తెలుసుకొని మేమందరం కలిసి మా పెద్దబొడ్డరావు, చిన్నబొడ్డరావు గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఆ గ్రామాలు సరైన వారం రోజులు బట్టి వాళ్ళకి భోజనం, నీరు లేకపోవడం వల్ల డ్యూటీస్ మేము స్పందించి 4 రోజుల పాటు వరుసగా నీరు, భోజనం, మందులు వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా ఈ గ్రామానికి మాకు పరిచయం ఏర్పడింది. కొన్ని సంవత్సరం తర్వాత ఈ ఆర్గనైజేషన్ సృజనవాణి వాలంటీర్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వెంచర్ చేపట్టాలని నిర్ణయించి కమ్యూనిటీ డెవలప్మెంట్లో 40 గ్రామాల్లో, విశాఖపట్నంలో 40 మారుమూల గ్రామాలను సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో పెద్దబొడ్డరేవు, చిన్నబొడ్డరేవు చాలా వెనకబడిన గ్రామాలుగా నిర్ణయించి ఆ గ్రామంలో అభివృద్ధి చేపట్టాలని మేము అనుకున్నాం. అందులో భాగంగా ఈ పెద్దబొడ్డరేవులోని విద్య చేసుకుంటే రోజు 10 కిలోమీటర్లు నడిచి వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంది. ఎలా అయినా వీళ్ళకి స్కూల్ని మనం అక్కడ నిర్మించాలని అనుకుని మన మాడుగుల మండలం ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కలిసి ఆ గ్రామానికి మనకి ఉన్న పరిచయాన్ని వానికి చెప్పిన తర్వాత ఆయన మన యొక్క స్కూల్ యొక్క ఆవశ్యకతను తెలుసుకుని ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ బడిని ఏర్పాటు చేసి వాళ్ళని అభివృద్ధిలో మన ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఆ పెద్దబొడ్డరేవులో ఒక సమావేశం ఏర్పాటు చేసాం. ఆ సమావేశంలో వాళ్ళందరూ కూడా స్కూల్ యొక్క ఆవశ్యకతని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మనం ఆ ఆవశ్యకతని, స్కూల్ ఎందుకు అవసరం, పిల్లలకి చదువుకుంటే వాళ్ళ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది మనం చెప్పిన తర్వాత వాళ్ళందరూ స్కూల్ నిర్మించడం కోసం అందరూ నడుం బిగించారు. వెంటనే తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ప్రతి
మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం మంచి గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ఈ స్కూల్ నిర్మాణం కొరకు అక్కడున్న గ్రామ ప్రజలు ముందులో కొంచెం రెసిస్టెన్స్ చూపించిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ఈ స్కూల్ అవసరమని తెలుసుకొని ఈ స్కూల్ నిర్మాణం కొరకు కావలసిన కలప వెదురు వీటన్నిటిని ప్రతిరోజు 5 రోజులు ఉదయం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు వాళ్ళు ప్రతిరోజు దినచర్య కార్యక్రమాన్ని వదులుకొని ఈ స్కూల్ నిర్మాణం కొరకు ఎంతో కష్టపడి ఉన్నారు. తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నట్టు వారి జీవితాలలో ప్రగతి అనే వసంతం రావాలని కోరుకుంటూ ఇలాంటి మహత్కార్యాలను చేస్తున్నటువంటి సృజనవాణి లాంటి మరెన్నో సంస్థలకు మా హృదయపూర్వక అభినందనలు. సెలవు.